హాయ్ మిత్రులారా, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై బీసీ బంధు, బీసీ జేఏసీ ఇచ్చిన బంధును ఏ విధంగా సాగింది తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా బీసీ 42% రిజర్వేషన్లపై ఏ పార్టీ ఎట్లా నాటకం ఆడుతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అధిక మందికి పోతుంది. దయచేసి నన్ను సపోర్ట్ చేస్తే బహుజన గొంతుకగా ఉంటాననే విషయాన్ని తెలియజేస్తూ మిత్రులారా, మొదటగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ బంద్ సక్సెస్. పల్లె టు పట్నం దాకా విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూత. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీగా ర్యాలీలు, ధర్నాలు. ఎంజీబీఎస్ వద్ద 12 గంటల పాటు బైఠాయింపు. పగటిపూట సొంతూరులకు వెళ్లే వారికి తప్పని తిప్పలు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి. అడ్డుకున్న పోలీసులు, ఆయా చోట్ల ఉద్రిక్తత. స్థానిక ఎన్నికలు ఆపి మరీ బీసీ రిజర్వేషన్ల కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పి మహేష్ గౌడ్ అన్నాడంట. బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుంది. త్వరలో అన్ని రాజకీయాల పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఆర్ కృష్ణయ్య అన్నాడంట. అఖిల పక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తేవాలని చెప్పి జాజు శ్రీనివాస్ గౌడ్ అన్నాడంట. దయచేసి మిత్రులారా, బీసీ రిజర్వేషన్లు అనేది ఒక డ్రామా. ఒక్కటి ఆలోచన చేయండి, అనేక క్వశ్చన్లు ఉన్నాయి. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ వాస్తవానికి కూడా ఇక్కడ ఎవరైతే పొంగజాపం చేస్తున్నారో కాంగ్రెస్ ఏమంటుంది, ఎవరి మీద అసలు బీసీ బంధు, ఎవరి మీద బీసీ బంధు ప్రకటించారో ఒక అస్సలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలు ధర్నాలో మద్దతు ఇచ్చారు, అదేవిధంగా బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి, బిల్లును పెట్టి గవర్నర్ నుంచి రాష్ట్రపతి దాకా పార్లమెంట్లో ఆమోదించాలి. అది 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన. కానీ ఇక్కడ సరైన కొలమానంతో చట్టాన్ని రూపొందించక, అదేవిధంగా ఏదైతే తమిళనాడులో ఏ విధంగా అయితే చట్టాన్ని మార్పు చేర్చి మరి కులాల వారిగా గణాంకాలు కొలమానబద్ధంగా లెక్కలు తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టించుకోరు, ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనేది 100% సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తున్న మాట. అదేవిధంగా బీజేపీ అంటుంది. బీజేపీ ఇప్పుడు గవర్నరు, రాష్ట్రపతులు ఎవరి చేతిలో ఉంటారు, పార్లమెంట్లో పెట్టే బాధ్యత ఎవరిది అంటే ఇది బీజేపీది. బీజేపీ ఆల్రెడీ బీజేపీలో ఉన్న ఒక కేంద్ర మంత్రి 100% బీసీలో 42% రిజర్వేషన్లు అడ్డుకుంటా అని చెప్పి గతంలోనే ప్రకటించిన బండి సంజయ్. మరి ఇవాళ బండి సంజయ్కి సంబంధించిన పార్టీ కూడా ఇవాళ ధర్నాలో పాల్గొన్నది. అంటే బీసీ మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అసలుకి బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేది ఎవరు, బీసీలకు అన్యాయం చేసేది ఎవరు, ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీ నాయకత్వం ఏమన్నా బీజేపీ కాడికి పోతారు, కాంగ్రెస్ కాడికి పోతారు, అన్ని పార్టీల కాడికి పోతారు. మరి మీరు ఎవరి మీద యుద్ధం, ఎవరి కోసం బంధు, ఈ బంధు వల్ల ఎవరికి లాభం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దయచేసి మిత్ర, ఏం జరిగిందో బంద్ సక్సెస్ అంటారు, 100% సక్సెస్. కానీ 100% సక్సెస్ ఎందుకంటే 100% అన్ని పార్టీలుగా ఆడు వీడని ఎవడు దొంగ ఎవడు లంగో తెలుసుకోలేని పరిస్థితిలో బీసీ నాయకత్వం ఉంది. 100% మన నాయకత్వం అదే చెప్తున్నా కదా, 70 ఏళ్ళుగా మనం ఎటుపోతున్నాం, మనకు సోయి లేని సమాజంగా మారిపోయినాం. ఇవాళ 70 ఏళ్ళుగా అదే సోయి లేని చేతలే తప్ప ఇవాళ ఏం మార్పు రాలేదు. 70 ఏళ్ళుగా 100కి 90% ఉన్న మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతసేపటికి అగ్రకులాలు ఆడిచ్చే ఆటలో భాగమే. ఇవాళ మహేష్ గౌడ్ అన్న ఎందుకు వచ్చింది వీడికి, రేవంత్ రెడ్డి చెప్తే మహేష్ గౌడ్ అన్న వచ్చి ఇక్కడ ధర్నాలకు వస్తున్నాడు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు రాడు బీసీ ధర్నాకు, ఎందుకు ప్రకటించాడు అని అడుగుతున్నాం. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చలో బీసీ బంద్లో ఏమంటూ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకో ఇక్కడ ఏం జరిగిందంట అంటే 12 గంటల పాటు బైఠాయింపు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది.
బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ పద్ధతిలో రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్తో బీసీ జేఏసీ పిలిపించి బంద్ శనివారం నాడు విజయవంతంగా జరిగింది. పలు చోట్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తి దాదాపు ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష తదితర పార్టీ సైతం ప్రకటించడం జరిగింది. సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఏం లేదు, ఇప్పటికైనా హక్కుల కోసం బంద్ చేసి 100% రాజ్యాధికారం కోసం కొట్లాడితే తప్ప బీసీల సమస్య తీరదనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దొంగ అన్నట్టుంది ఇవాళ నిన్న బంద్లో ప్రకటిస్తే. బీజేపీ పాల్గొంటే కాంగ్రెస్ పాల్గొంటే మరి ఎవరిగా బీసీలకు అన్యాయం చేసింది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చలో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇక్కడ చూడు, మనల్ని ఆగం చేసే పని పెట్టుకున్నారు. ఒకటి, మద్యం దుకాణాల దరఖాస్తు గడువు 23కు పొడిగింపు. 27న లాటరీ దరఖాస్తు తగ్గడంతో చివరి నిమిషంలో అధికారుల ప్రకటన. ఇప్పటిదాకా 87,000 దరఖాస్తులు. శనివారం ఒక్కరోజే 40,000కు పైగా అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఇగో ఇక్కడ చూసినారా, యాక్చువల్లీ నిన్నటి దాకానే ఉండే, కానీ దాన్ని ఏం చేసారు, ఇవేంది మద్యం దుకాణాలు అంటే మన బతుకులను ఆగం చేసే దుకాణాలు. అయితే ఏవైతే వయసులు ఉన్నాయో వయసులకు గడువు అంటే 23 వరకు పొడిగింపు అంట. దేనికయ్యా పొడిగింపు? ఎందుకంటే ఈ సంవత్సరం అంట 87,000 దరఖాస్తులు వచ్చాయంట. నిన్న ఒక్కరోజే 47,000 వచ్చినాయంట. ఇలా తక్కువైందంట ఆదాయం. ఎందుకంటే మనం చంపేది ఇంటింటికి వయసు పెడితే ఇంకా బాగా ఆదాయాలు వచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని కూడా చేయాల్సిన, ఊరికో ఉద్యోగం ఇచ్చే శాతగాని ప్రభుత్వాలు, ఇంటికో ఉద్యోగం ఇచ్చే శాతగాని ప్రభుత్వాలు ఊరికో వయసు తెచ్చే పనిలో పడ్డది. దీనికోసం అంట వారం రోజులు పెంచారు. ఏ ఉద్యోగం కోసం వారం రోజులు పెంచరు? మరి దరఖాస్తులు చేసుకోరని చెప్పి ఒక వారం పెంచే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? లేదు. దయచేసి ఆలోచన చేయాలి. అయితే ఈ నెల 23కు పొడిగింపు అంట. అదేవిధంగా 27న లాటరీ తీస్తారంట. ఇప్పటికే 87,000 దరఖాస్తులు వచ్చినాయంటే దానికి సంబంధించిన వార్త మిత్రులు ఏముందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేయాలి. మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గిన నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు, లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీన నిర్వహించినట్లు ప్రకటించారు. ఒక చివరి రోజు అనుకున్న శనివారం రాత్రి 11:30 గంటల వరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీటితో మొత్తం 87,000 చేరిందని చెప్పి ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయంట. గత 2 ఏళ్ల కాలానికి వైన్ షాపులకు లైసెన్సుకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి, అయితే గతంలోనేమో 1,32,000 దరఖాస్తులు వచ్చినాయంట. ఈసారి అంట 87,000 వచ్చినాయంట. అందుకే అంట ఈసారి అంట తక్కువైనాయి దరఖాస్తులు. అందుకే ఇంకా 4 రోజులు పెంచుదామని చెప్పి పెంచుతారంట. ఎందుకంటే ప్రాణాలు తీయాలి కదా, ఆదాయం రావాలి. ప్రజల ప్రాణాలతో వీళ్ళకు పని లేదు. ఓన్లీ వీళ్ళు ఆదాయాన్ని పెంచుకునే మార్గమే తప్ప ఏది లేదు. ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డిని హ్యాట్సప్ చేయవచ్చు. ఎందుకంటే మా కాడ అనేక బెల్ట్ షాపులు వద్దని చెప్పి మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి విషయంలో ఎవరు మంచి చేసినా వాళ్ళను ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని మిత్రులు తెలియజేస్తున్నాను. మరి వార్త చూసే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత అని చెప్పి ఏదైతే నిన్న గ్రూప్ 2కు సంబంధించిన నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం, ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ళ జీతాలు కోత పెడతాడంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా ఒక్కసారి లోపల పోయి చూసే ప్రయత్నం చేద్దాం. 10 నుంచి 15% కట్ చేసి వారి ఖాతాలో వేస్తాం. ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ పైశాచిక ఆనందం. ఈ ఘటనలను నివారించాలి. కేసీఆర్ పాపాల పుట్ట పగులుతున్నది. వాళ్ళ దోపిడీ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాలు. రేవంత్ రెడ్డి 783 మంది గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేత.
ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కొందరి పనిలో మార్పు లేదు. ఏ దశలోనూ ఫైలు పనులు ఆగిపోవడానికి వీల్లేదు. సిఎస్ ముఖ్య కార్యదర్శి సమీక్షలో రేవంత్ రెడ్డి అని చెప్పి 9 కోసం త్వరలో మహారాష్ట్రకి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులకు సరిగా చూడరో, అన్నం పెట్టరో వాళ్ళ నుండి 10 నుంచి 15% ప్రభుత్వ వాళ్ళకు వచ్చే జీతాల్లో కట్ చేసి మరి వాళ్ళ అకౌంట్లో వేస్తాం, తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. దానికోసం అసెంబ్లీలో ఒక చట్టం కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది మిత్రులారా. కేసీఆర్ పాపాల పుట్ట పలుకుతుంది. ఆ కుటుంబ సభ్యులే వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారని. అదేవిధంగా త్వరలో గ్రూప్ 3, 4 ఫలితాలు కూడా ఉంటాయంట. ఈ గ్రూప్ 2 సంబంధించిన నియామకాలు 783 నియామకాలను అందజేసినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే శిల్పకళ వేదిక ఉందో శిల్పకళ వేదికలో ఎవరైతే విజేతలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరి లోపల కొంచెం ఇంకేమన్నా డెప్త్గా ఏదైనా మ్యాటర్ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగుల తల్లిదండ్రులను సంరక్షించడం, పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేయడం మన బాధ్యత. రక్తం చెమటగా మార్చి మమ్మల్ని ఇంత వాళ్ళని చేసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. ఉద్యోగులు ఎవరికైనా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారి జీతంలోని 10 నుంచి 15% కోత విధిస్తూ ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం. ఒకటో తేదీన మీకు జీతం ఎలా వస్తుందో అలాగే ఆ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల ఖాతాలో కూడా 1వ తేదీన పడుతుంది. ఈ మేరకు త్వరలో ఒక చట్టం తెస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడంటే సేమ్ అదే చెప్పింది, ఇప్పటిదాకా చెప్పింది అలా ఉన్నది మిత్రులారా. ఒక్కసారి ఆలోచన. నిజంగా కూడా ఏ తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలు పెంచుతారు. 100% తల్లిదండ్రులను చూసే బాధ్యత కూడా పిల్లల విషయాన్ని మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చట్టం తీసుకొస్తే 100% మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దానికి సంబంధించింది ఈ సభ్య సమాజం సిగ్గుపడి ఇంకో వార్తను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడి ఇంకా కులం అనంటే ఇట్లా ఇది సాక్ష్యం. నిండు గర్భిణి దారుణ హత్య. ఇది మానవ సమాజమే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. భర్త లేని వేళ గొడ్డలితో నరికి చంపిన అత్తింటి వారని చెప్పి కులాంతర వివాహం చేసుకున్నారనే కక్షతో దాడి. ఆసిఫాబాద్ జిల్లా దహేగంలో ఈ మండలంలో ఘటన అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే చనిపోయారో ఆమెను తన మామే గొడ్డలతో నరికి చంపడం జరిగిందంట. వాళ్ళ అమ్మాయిది అబ్బాయిది పక్కనే ఉంటుందంట. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పని మీద కట్టెలు కొట్టుకొద్దామని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య వాళ్ళ తమ్ముడు కలిసి కట్టెల కోసం అని బయటికి పోయారంట. ఆదిలాబాద్ జిల్లాలో అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ గ్యాస్ పొయ్యి ఉండదు, వంట చేరు కానీ పోతారు. అట్లా పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక్కతే ఉందని గమనించి ఏం చేసిందంట ఈ ద్రోహుడు కులాంతర వివాహం, ఆ కులంగా దాన్ని పెళ్లి చేసుకున్నాని చెప్పి కొడుకు చేసుకుంటే గత సంవత్సరం క్రితం చేసుకున్నట్ట. చేసుకుంటే ఏమైందంట ఆ తల్లిదండ్రులు లేని సమయంలో ఈ మామ పోయి గొడ్డలతో నరికి అప్పటికి అరుచుకుంటూ బయటకు వచ్చేలోపే గొంతు మీద ఈ విచక్షణ రహితంగా నరికి చంపడం జరిగింది. అక్కడికక్కడే వచ్చింది. ఇటువంటి వాళ్ళను ఏం చేయాలి? కులాంతర వివాహం చేసుకుందని చెప్పి ఇట్లా చేయడం ఎంత దారుణం. ఇది సభ్య సమాజం సిగ్గుపడాలి. కులాలు లేవు, కులాలు ఇంకెక్కడి కులం అంటే మరి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈ దేశంలో 70 సంవత్సరాలుగా ఎటుపోతుంది భారతదేశం? కులాల మీద అసలు ఇంకా కులాలు ఎక్కడి ఓడు పట్టించుకున్న కులం అంటే మరి ఇది ఈ హత్యకు ఓడు కారణం అంటే 70 ఏళ్ళుగా పాలకులు ఈ అవేర్నెస్ తేకపోవడమా? దయచేసి ఆలోచన చేయాలి. ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఒక్కరికి కఠిన శిక్ష పడితే లైఫ్ పడితే ఇంకోసారి ఇంకోరి మీద దాడి జరగదు మిత్రులారా. దయచేసి దీన్ని కూడా ఖండించవలసిన అవసరం ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. రష్యా చమురును భారత్ కొనని చెప్పి ఇక మన సిగ్గు తీస్తుండు. ఎప్పుడెప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన సిగ్గే తీస్తుండు. ఏంది ఇది ఆర్డర్ లెక్క ఉంది. పాక్ మీద పెద్ద మాటలు మాట్లాడి మరి ట్రంప్ మీద ఎందుకు మాట్లాడుతున్నాడు మోడీ అర్థం కావట్లేదు. విశ్వగురు అని చెప్తాడు, నా అంత తీసి మార్కాడే లేడని చెప్తాడు. ఇగో దగ్గర నెల రోజుల నుంచి ఇదే స్టేట్మెంట్ ఇస్తుంది. కనీసం స్పందించడానికి కాదు. అందుకంటే పాకిస్తాన్ మీద ఎప్పుడో
ఏ అట్టంటవా అని. ఇప్పుడు ఇది అమెరికా కదా, కథ వేరే ఉంటుంది. పాక్ మీద మాట్లాడినట్టు అమెరికా మాట్లాడితే ఒప్పుకుంటాడా? తోక కట్ చేస్తాడు కదా, అది సంగతి. అగ్రరాజ్యానికి తాకట్టు పడ్డాడు మోడీ. ఎవరు ఏమన్నా ఏం కాకుండా మోకరిల్లుతుండు మోడీ దగ్గర పోయి. రష్యా చమురును భారత్ కొనదు, ఇప్పటికే కొనుగోలు తగ్గించేసింది. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా మళ్ళా అన్నాడు మోడీగా. దీని మీద స్పందించకపోతే ప్రతిపక్షాలు అంటే ఏమన్నావు? అట్లట్లా నేను నా సొంత నిర్ణయమా అన్నావు. మళ్ళీ ట్రంప్ మళ్ళీ అంటున్నాడు పాక్ భారత్ మధ్య సింధు యుద్ధాన్ని ఆపింది నేనే అని మళ్ళీ చెప్తున్నాడు. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తే బీజేపీ ఏం చెప్పింది? అయ్యా మేము అట్లా చేయలేదు, మా సొంత నిర్ణయం మళ్ళీ ఒకసారి చెప్తుంది. సరే, పాక్ ఆక్రమణ యుద్ధానికి చిక్కలో ఆపగలను అని చెప్పి తక్షణమే యుద్ధాన్ని నిలిపేయాలంటూ రష్యా ఉక్రెయిన్లకు అమెరికా అధ్యక్షుడు పిలుపు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మిత్రులారా, దయచేసి మోడీ ట్రంప్ చేసే వ్యాఖ్యల వల్ల భారతదేశానికి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. తొందరగా మేలుకొని దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, దీన్ని దేశం మొత్తం డిమాండ్ చేయాలి. ఎందుకంటే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మన మీద పెత్తనం చేస్తుందని 100% ఈయన చేసే వ్యాఖ్యలే 100% నిదర్శనం. ఎందుకంటే గతంలోనే పాక్ భారత్ మధ్య సింధు యుద్ధాన్ని ఆపింది నేనే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు. అదేవిధంగా రష్యా చమురు కొనదు, తగ్గించిందని చెప్పి ఈయనే చెప్తున్నాడు. అంటే మరి మన దేశానికి ట్రంపా మోడీనా పిఎం అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 100% బహుజన గొంతుకగా మీ బొట్ట శివన్న ఉంటాడు. మొదటగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా రెండో పత్రిక కింద సాక్షి తీసుకున్నాం. మహనీయుల ఆశయాల కోసం తెలంగాణ స్టేట్లో ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియా అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 100% బహుజన గొంతుకగా ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరో పేపర్ సాక్షి కూడా, సాక్షిలో ఏముంది కొత్తగా ఏమైనా వార్తలు వచ్చే చేసే ప్రయత్నం చూద్దాం. బంధువు సంపూర్ణం అని చెప్పి ఏదైతే బంధు సక్సెస్ అదే వార్తలు ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. మిత్రులారా, ఉద్యోగులే మా వ్యవస్థ అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి కొలువుల పండుగకు పోయి ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన వార్త. మిత్రులారా, ఈనాళ్ళు అదే వచ్చింది. సాక్షిలో కూడా ఉద్యోగులే మా వ్యవస్థ అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. మిత్రులారా, కొత్తగా ఏం లేదు. ఇంకో కొత్త వార్త అంటే ఇక్కడ ఉన్నది. ఎంపీలు ఉండే అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. లోపల పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఉండే నివాసంలో అపార్ట్మెంట్ సముదాయంలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఉత్తరాఖండ్కు చెందిన ఓ ఎంపీ ఫ్లాటు సామాగ్రి కాలి బూడిదైందని చెప్పి వార్త రావడం జరిగింది. ఏదైతే ఎంపీలు ఉండే అపార్ట్మెంట్ ఉంటుందో అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగిందంట. దానిలో ఉత్తరాఖండ్ చెందిన ఒక ఎంపీ ఫర్నిచర్ దగ్ధమైనట్టు మనకు ఈ వార్త సారాంశం. మిత్రులారా, మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చూసే ప్రయత్నం. తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలు, అది నాగర్ కర్నూలు, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వార్త. దీనివల్ల 100 సంవత్సరాలుగా మనం కొంత ఇబ్బందికి గురవుతున్నాం. దానికి సంబంధించింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన భూగర్భ జలాలలో క్లోరైడు, నైట్రేట్ తీవ్రస్థాయిలో రసాయన మూలకాలు, మానవ ఆరోగ్యానికి కారకాలు. నల్గొండ జిల్లాకు వెంటాడుతున్న ఫ్లోరైడ్, గద్వాలలో క్లోరైడ్, నాగర్ కర్నూలులో నైట్రేట్ తీవ్రత జలశక్తి శాఖ సర్వేలో వెల్లడి అని చెప్పి ఓ వార్త రావడం జరిగింది. మిత్రులారా, ఏదైతే క్లోరైడు అదేవిధంగా నైట్రేట్, ఈ మూడు మానవ జీవితానికి మానవ ఆరోగ్యాలు దెబ్బతీయడానికి మూలకారకాలైనటువంటి రసాయనాలు వెలువడుతున్నాయంటే మనం వేసే బోరు వాటర్లో. దానికి సంబంధించింది ఇది ఎవరు చెప్పిందో కాదు, కేంద్ర జలశక్తి శాఖ సంబంధించిన సర్వేలో వెల్లడైన విషయం. అంటే ఒకసారి లోపల పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ 3 జిల్లాల
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది మిత్రులారా. దానికి సంబంధించిన వార్త ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో భూగర్భ జలాల్లో పరిమితం మించి క్లోరైడ్, నైట్రేట్లు ఇతర రసాయనాలు మూలకాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన అధ్యయనం వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జల పరిశీలన కోసం బావుల నుంచి 2024 వానాకాలానికి 412, వర్ష తర్వాత 375 నీటి నమూనాలు స్వీకరించి హైదరాబాద్ రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీ పరిశీలన మేరకు నివేదిక రూపొందించింది. చాలా జిల్లాలలో భూగర్భ జలాల్లో మనుషుల ఆరోగ్యానికి హానికరమైన మూలకాలు ఉన్నట్లు ఈ పరీక్షలో తేలింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రధానంగా కాల్షియం బైకార్బోనేట్లు, రసాయన పదార్థాలు అధిక మొత్తంలో ఉన్నట్లు తేలింది. అధిక మొత్తంలో కాల్షియం తీసుకుంటే మూత్రపిండాలు, మూత్రాశయం రాళ్ళు వంటి సమస్యలు తలెత్తాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఏదైతే మనం అధికంగా వాటర్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకుంటే మూత్రపిండాలు, అదే ఇప్పుడు మనం చెప్తున్న డయాలసిస్, దానికి సంబంధించిన మూత్రపిండాలు, మూత్రాశయం సమస్యలు వచ్చే అవకాశం ఉందంట మిత్రులారా. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూలు, అదేవిధంగా గద్వాల జిల్లాకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మ్యాక్సిమం బోర్ నీటిని తాగడానికి ప్రయత్నం జరగవద్దు. 100% ప్యూరిఫైడ్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంది మిత్రులారా. థ్యాంక్స్ టు కేసీఆర్. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో వాస్తవానికి కూడా ఫ్లోరోసిస్ విపరీతంగా ఉంది. అందులో మునుగోడు ప్రాంతంలో మరీ విపరీతంగా ఉండేది. ఇవాళ ఇంటింటికి నల్ల వల్ల కొంత మేలు జరిగిందనే విషయాన్ని కూడా దీని ద్వారా ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. అందులో ఎంత అవినీతి జరిగిందనే రెండో ఆప్షన్ కింద వేస్తే ఒక మంచినీటి పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే పథకం పట్టుకొచ్చినందుకు కేసీఆర్కి ఒకసారి హ్యాట్సాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దాన్ని కొనసాగించాలి కాంగ్రెస్ కూడా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ బీహార్ ఎలక్షన్ల కోసం మళ్ళీ ఇదేదో కథ. ఎప్పుడు మరి పాకిస్తాన్, మరి అమెరికాని ఎందుకు బెదిరిస్తలేరు ఇట్లా పాక్ మీద? అంటే నేను పాకుకు సానుభూతి పరును కాదు, పాకుకు నేను ఎప్పటికైనా వ్యతిరేకనే. కానీ రెండు దేశాలు మనకు హాని జరిగే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి 100% రెండింటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో చెప్తున్నా. పాక్లో ప్రతి అంగళం బ్రహ్మోస్ పరిధిలోనే బ్రహ్మోస్ అని చెప్పి ఒక పరికరాన్ని తయారు చేసిన దానికి పరిధిలోనే పాక్ మొత్తం ఉంటుంది, మా ఆధీనంలో ఉన్నట్టు బిడ్డ అని చెప్తున్నాడు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఆపరేషన్ సింధును ఒక ట్రైలర్ మాత్రమే, యుద్ధంలో భారత్ విజయం యాదృచ్ఛికం కాదు, అదొక అలవాటు. లక్నో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణుల సైన్యానికి అప్పగింతని చెప్పి, ఏదైతే బ్రహ్మోస్ అని ఒక క్షిపణి తయారు చేసినారో దానికి సంబంధించి దాన్ని సైన్యానికి అప్పగించినట్లు ఒక వార్త సాధించారు. పాక్ ఓన్లీ సింధూర్ అనేది ఒక ట్రైలరే, అసలు సినిమా ముందుంటుందని చెప్పి హెచ్చరిస్తుంది పాకిస్తాన్కు. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఒకే రక్త పరీక్షలో 50 రకాల క్యాన్సర్లు గుర్తింపు అంట. ఒకే రక్త పరీక్షలో ఒకేసారి రక్తం తీసుకుని దాంట్లో 50 రకాల ఏదైతే క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్లో 50 రకాల క్యాన్సర్లను గుర్తిస్తుందంట. కొత్త తరహా రక్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ను తొలి దశలో వేగంగా గుర్తించేందుకు మార్గం సుమగం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. పనికిమైన వార్త. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకు సంబంధించిన వార్త. పత్తి కొనుగోలు మరింత లేటు. ఇప్పటికే వర్షాలు పడి పత్తి అంతా ఆగమై ఉన్నది, వడ్లన్నీ ఆగమై ఉన్నాయి. అటు వడ్ల కేంద్రాలు తెరవరు, ఇటు పత్తి కేంద్రాలు తెరవరు. మరి ఎందుకు ఇక మీరు రైతు ప్రభుత్వాలను చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ మొదటి దశ పత్తి తీసిరు, రెండో దశ తీసిరు, మూడో దశ కూడా తీసే ప్రయత్నం జరుగుతుంది. దళారులు 6,000 రూపాయలకే కొనే పరిస్థితి ఉంది. మరి రైతులకు మీరు మేలు చేసేది ఏముంది? ఇక సిసిఐ కేంద్రాలు ఎందుకు? ఇక అంత పత్తి అంతా దళారు చేతిలో పోయినాక మీరు కొని ఏం చేస్తారు? అంటే కంపెనీలకు లాభం చేకూర్చేదా? ఒక్కసారి ఎంత లేట్ అవుతుంది, ఏమవుతుందని ఒక్కసారి చూసే ప్రయత్నం. ఇప్పటికే తెరుచుకొని సిసిఐ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు. రాష్ట్రంలో 220 జిన్నింగ్ మిల్లులు కొనుగోలుకు ఎంపిక. కాపాస్ కిసాన్ యాప్ ద్వారానే నమోదైన రైతుల నుంచే సేకరణ. ఇప్పటికే కొన్ని మార్కెట్లకు పత్తి వర్షంతో నాణ్యత దెబ్బతినడంతో 6,000కే కొంటున్నామని దళారులు.
ఇక చూసినావా. ఇక దీని సకాలానికి ఇంకో యాప్ తీసుకొచ్చారు. పత్తేడు ఉంది ఆల్రెడీ, రైతుల చేతుల నుంచి దళారుల చేతులకు పోయింది. ఇంకేం చేస్తారు దళారులు? దాపెట్టుకుంటారు, డంపింగ్ చేసి పెట్టుకుంటారు. ఇవాళ అసలైన ఆరు నెలలు కష్టపడి పండించిన రైతుకి మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఎకరం మీద దగ్గర దగ్గర 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు వస్తే ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాలు వస్తుంది. నువ్వు 6,000 లెక్కలు చెప్పుకుంటే మరి ఈ ఖర్చు ఎటు పోవాలి, చేసిన శ్రమ ఎటు పోవాలి, రైతు ఎట్లా బతకాలి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అయితే ఇది కూడా ఎట్లా కొంటారంటే కాసాప్ అనే ఒక కిసాన్ అని ఒక కాసాప్ కిసాన్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొంటారంట. అది కూడా మరి దానికి ఇంకా ఎప్పుడో మరి దాన్ని ఇంకెప్పుడైతుందో ఎప్పుడు మోక్షం వస్తుందో కొనుగోళ్లకు దయచేసి అర్థం చేసుకోవాలి. రైతు ప్రభుత్వాలని చెప్పుకునేవి రైతుల కష్టాలను ముందుగానే పసిగడతాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం మిత్ర. మూసేసి అని చెప్పి చూడు, పేదోడు కనీసం మూసి వెంట పరిహార ప్రాంతం వెంట చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాడిని ఒకే రోజు పోయి హైదరాబాద్ పోయి కూల్చి వచ్చేసింది. మరి ఇదేంటి కథ? దీని వెనకాల నడిపేదేవాడు? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మూసిని ఆక్రమించిందంట. ఇంత కాదు అంత కాదు, ఇక చూద్దాం, ఒక్కసారి లోపల పోయి చూసే ప్రయత్నం చేద్దాం. నది కలంలో 3 ఎకరాలు ఆక్రమించి వేచారంట. ఇగో పరిశ్రమనికి ఇట్లుంటుంది. 3 ఎకరాలు ఆక్యుపై చేసినాక అధికారులు ఏం పీకినట్టు? అదే పేదవాడు కనీసం తను ఉండడానికి ఒక గది ఆక్రమిస్తే ఊకుంటాడా? ఈ అధికారులు ఊకుంటారా? పోనీ హైదరాబాద్ ఇవాళ సంవత్సరాలు అవుతుంది వచ్చి కూడా, మరి ఏది ఎందుకు ఈ 3 ఎకరాలను గుర్తించలేదు? ఇంత లేటుగా గుర్తించుకోవడానికి కారణాలు ఏంది? ఒక్కసారి మళ్ళీ లోపలికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మంచిరేవులతో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్వాహకం యథాచగా ఎన్ఓసీలు జారీ చేసిన వివిధ శాఖ విభాగాలు ఎగువన పలు ప్రాంతాలలో పెరిగిన ముప్పు ఆక్రమణకు గుర్తైన హైడ్రా ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి రంగనాథ్ అన్నాడంట. ఇంకా చూసినావా, 3 ఎకరాలు ఆక్యుపై చేసి నిజంగా డైరెక్ట్ మూసిల్ని 3 ఎకరాలు ఆక్యుపై చేశారంట. ఇగో ఈ శ్రీ ఆదిత్య హోమ్స్ అని చెప్పి వెంచర్ ఒక సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ 3 ఎకరాలు ఆక్యుపై చేసినాక గాటి బంధు రైలంతా అధికారులు. మళ్ళీ ఈ అధికారులు అన్ని విభాగాలలో దానికి సంబంధించిన ఏదైతే ఎన్ఓసి ఉంటుందో ఎన్ఓసి ఇచ్చారు. ఇలా ఏం లేదు, అంతా క్లియర్గా ఉంది, ఇది మూసి పరిధిలోకి రాదని చెప్పి. ఇక మరి ఇటువంటి అధికారులు ఉంటే ఇంకా సిగ్గుచేటు, ప్రాణాలకు ముప్పు కాకపోతే ఇంకేమైతే? దయచేసి దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లోపలికి పోయి ఇంకేనో మరి ఇది ఏడ జరిగింది, దీనికి కథ ఏందో చూసుకున్న ప్రయత్నం చేద్దాం. మూసి నదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్లోని ఓఆర్ఆర్ నర్సింగ్ ఎగ్జిట్ సమీపంలో మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాటేజ్ వెంచర్పై సమగ్ర విచారణ చేపడుతుంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నది గర్భంలో దాదాపు 3 ఎకరాల కబ్జా చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సాక్షితో రంగనాథ్ అన్నాడంట. ఓఆర్ఆర్లో భూమి పోవడంతో అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ మంచిరేవులలో వెంచర్ నిర్మించడానికి గతంలో దాదాపు 10 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అయితే అందులో 6 ఎకరాలు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ ఈ రికార్డులో మాత్రం 2 ఎకరాలు మాత్రమే సేకరించినట్టు తెలిపారు. అక్కడే భూ యజమాని తెలిపిన ఆలోచన కనుక ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్లో భాగంగా 6 ఎకరాల భూమి పోయిందంట, 2 ఎకరాలు అని చెప్పి అధికారులు అన్నారంట. కాకపోతే రికార్డుల ప్రకారం 6 ఎకరాలు ప్రాక్టికల్గా 6 ఎకరాలు పోయిందంట. మరి ఇదెంత ఎవరి తప్పిదం? అధికారుల తప్పిదం వాస్తవానికి కూడా. దీన్ని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి రంగనాథ్ అంటున్నారు. ఇది 100% తీసుకోవాల్సింది. వీళ్ళకు అవసరమైతే ఒకవేళ వీళ్ళకు ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్కి ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వము ఇంకా మరెక్కడ ఉంటే అక్కడ కేటాయించాలి తప్ప ఇది ఎందుకంటే ప్రాణాలకు ముప్పు.
రేపు పొద్దుగాల ఇందులో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతారు. అదేవిధంగా ఇవి యొక్క ఆక్యుపై చేయడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి వెనకాల ఉన్న ఇల్లు మునిగే ప్రమాదం ఉంటుంది. దయచేసి దీన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దానికి సంబంధించిన వాడతాం. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం. నీ సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ ముందుకు వద్దనే విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి. 100% బహుజన గొంతుకగానే ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఆంధ్రజ్యోతి సాక్షిలో ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా కొత్త వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈనాడులో ఏముందని చూసి బీసీల గొంతు ఒక గొంతుకై అని చెప్పి, బీసీ కోసం ఒక గొంతుకై అని చెప్పి నిన్న ఏదైతే బీసీ చేసి ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త మిత్రులారా. పాపాల పుట్ట పగులుతుందని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న గ్రూప్ 2కు సంబంధించిన వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగులకు నియామక పత్రాలు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు నిన్ను గర్భిణని చెప్పి మనం వెళ్ళాక ఆంధ్రజ్యోతిలో చూసిన వార్త మిత్రులారా. ఇక కొత్త వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇదొకటి కొత్త వార్త వచ్చింది. ఎగుమతులు దిగువకు చెప్పి చేనేత జౌలి హస్తకళ ఉత్పత్తులు తగ్గిన ఆర్డర్లు, అమెరికా సుంకాల ప్రభావం అని చెప్పి మన దేశంలో కూడా అమెరికా ట్రంప్ ఏదైతే సుంకాలు విధించిందో ఆ సుంకాలకు ప్రభావం వల్ల మన దేశంలో ఉన్న చేనేత జౌలి అదేవిధంగా హస్తకళకు సంబంధించిన ఆర్డర్లు తగ్గినాయంటే వాటికి సంబంధించిన వార్త మిత్రులు ఒక్కసారి లోపలికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో చేనేత జౌలి పరిశ్రమలతో పాటు హస్తకళ తయారీలో కేంద్రాలన్నిటిపైన ట్రంప్ సుంకాల ప్రభావం పడింది. గత నెల 7న నుంచి భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులన్నిటికీ 50% సుంకాలు అమలు ప్రారంభం కాగా 2 నెలల్లో ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఆయా రంగాల ఉత్పత్తులు తగ్గడంతో పాటు కార్మికుల ఉపాధికి గండి పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. తగ్గుతున్న జౌలి ఆర్డర్లు. రాష్ట్రంలో జౌలి రంగంలో 24 భారీ మధ్యంతర తరహా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. 65 అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఇక్కడ వస్త్రాలతో పాటు పురుషులు, మహిళలు, పిల్లలు దుస్తులను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో 150 కోట్ల మేర జౌలు ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతులను సంబంధించిన 2 విధాలుగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ కొన్ని అమెరికా సంస్థల కంపెనీల తరఫున ఇచ్చేవి ఆర్డర్లపై వస్తున్నాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే జౌలి శాఖకు సంబంధించిన 150 కోట్ల మేర ఉంది అంటే నెలకు, దానికి సంబంధించిన తగ్గిపోయిందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారు. దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కార్మికులు నష్టపోతే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. రాజధాని బడి మెరవాలి అని చెప్పి ఒక కథనం రావడం జరిగింది. దానికి సంబంధించింది ఏదైతే నిన్న విద్యాశాఖ సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు వీళ్ళు అప్పుడే రిపోర్టు తయారు చేసినట్టుంది అధికారులు. దానికి సంబంధించిన వార్త మిత్రులు. రాజధాని బడి మెరవాలి. ఓఆర్ఆర్ లోపలున్న 1346 బళ్ళల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించినట్లు నిర్ణయం. సుమారు 3000 కోట్లు అవసరమని అంచనా. వచ్చే సంవత్సరం అన్ని ప్రాథమిక పాఠశాలలో నర్సరీ తరగతులు చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. లోపలికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రాజధాని లోపల అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న 1346 స్కూళ్ళల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయంటే దానికోసం 3000 కోట్ల రూపాయలు అయితే అని చెప్పి 3000 కోట్లు కాదు 30,000 కోట్లైనా పెట్టవలసిన అవసరం ఉన్నది. విద్యా వైద్యం మీద ఏ మాత్రం తగ్గినా నువ్వు ఏ పథకం ఇవ్వకున్నా అవసరం లేదు. గవర్నమెంట్ సంబంధించిన ఏ పథకాలు ఇవ్వకున్నా పర్వాలేదు. విద్యా వైద్యం ఇస్తే 100% అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని పాలకులు తెలుసు. కాకపోతే దీన్ని ఏం చేస్తారంటే పాలకులు ఏవైతే విద్యా వైద్యాన్ని ఏం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అడక తినాలి. ఎప్పుడు దేశ ప్రజలు ఎవరు బాధపడేది ఆర్థికంగా బలిష్టమైతే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దానికోసం లోపల చూద్దాం. రాజధాని బడి మెరవాలని చెప్పి ఏమంటున్నాం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో
సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేద దిగువ మధ్య పిల్లలు చదువుకునే స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయాన్ని అవసరమైన చోట బడులను విస్తరించాలని భావిస్తుంది. రాజధాని పరిధిలో ప్రైవేటు బడులలో భారీగా ఫీజులు తల్లిదండ్రులపై భారంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ తరహా హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలకు రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్యను చిరునామాగా మార్చడం ద్వారా తల్లిదండ్రులకు ఆకర్షించాలని, తద్వారా వారిపై ఫీజుల భారం తగ్గించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ దిశగా బడులలో రూపురేఖలను మార్చడానికి నిన్న ఆదేశాలు జారీ చేసినారు. దానికి సంబంధించింది ఏమన్నా శాఖలు సర్వే పూర్తి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేసి సర్వే పూర్తి చేసిరంట అప్పుడే. దయచేసి దానికి సంబంధించిన వార్త మిత్రులారా మరో వార్త చూద్దాం. కల్వకుర్తి మరమ్మతులో నిర్లక్ష్యం అని చెప్పి ఒక శీర్షిక రావడం జరిగింది. 2020లో నీట మునిగిన ఏలూరు పంప్ హౌస్ ఇప్పటికీ అందుబాటులోకి రాని 2 మోటార్స్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కల్వకుర్తి నెట్టెంపాడు ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్లో సంబంధించిన ఒక పంపు ఇప్పటికి 2020లో మునిగిందంట. అంటే దగ్గర 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి ఒకసారి దాన్ని బాగు చేసే ఆలోచన లేదంట. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఇది, వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇంకా మరి ఇంకెప్పుడు పూర్తి చేస్తాడు, మరి రైతులకు ఎప్పుడు అందిస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎస్ మీడియా బతికితే బహుజన గొంతుగా బతుకుతుంది, మీ గొంతుగా బతుకుతుందన్న విషయాన్ని తెలియజేస్తాను మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది ఎస్ మీడియాని. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, మీ గొంతుగా ఉంటాడని తెలియజేస్తూ మహనీయులు అయినటువంటి బుద్ధుడు, కాంశీరామ్, పూలే, అంబేద్కర్ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహనీయుల ఆశయాల కోసం ముందుకు పోయే ఛానల్ ఓన్లీ ఎస్ మీడియా. దయచేసి ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకున్నాను మిత్రులారా.